హాయ్ అండి, నేను నక్షిత్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ అన్విక్ హాస్పిటల్స్. టుడే మీకు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. యూరిక్ యాసిడ్. ఈ సీరం యూరిక్ యాసిడ్ చాలా మంది ఈ మధ్యలో సీరం యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ అవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తో పేషెంట్స్ అనే వాళ్ళు వస్తుంటారు. వీళ్ళందరూ కూడా మోస్ట్ కామన్లీ ఎందుకు వస్తుంటారంటే, సార్ పాదంలో నొప్పి వస్తుంది, పాదం పొద్దున లేచిన వెంటనే, మార్నింగ్ లేచిన వెంటనే కాళ్ళు 4 అడుగులు వేయలేకపోతున్నాను, మళ్ళీ కొద్దిసేపు నడిచిన తర్వాత కొద్దిసేపు తిరిగి అవుతుంది, చాలాసేపు కూర్చొని ఫస్ట్ లేచి నడవాలని అనుకున్నా అంటే మళ్ళీ పెయిన్ వస్తుంది అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈస్ యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ మన బాడీలో పెరగడం వల్ల ఇది పోయి కాళ్ళలో డిపాజిట్ అవుతూ ఉంటుంది. బేసికల్లీ ఆ డిపాజిట్ అవ్వడం వల్ల మనకు పెయిన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళందరూ ఫస్ట్ ఇనీషియల్లీ ఏం చేస్తామంటే, రీజన్స్ ఫర్ యూరిక్ యాసిడ్, ఎందుకు పెరుగుతుంది సార్ యూరిక్ యాసిడ్ అంటే మెయిన్ రీజన్ ఆల్కహాల్ మగవాళ్ళు. సో ఆల్కహాల్ ఒకటి కాకుండా నాన్ వెజ్ అంటే రెడ్ మీట్, మెయిన్ రెడ్ మీట్ కానీ, ఈ ప్రాన్స్ కానీ, ఫిషెస్ కానీ, మెయిన్లీ ఈ స్టోర్డ్ ఫుడ్ ఏదైనా సరే, ఈ స్టోర్డ్ ఫుడ్ వల్ల ఈ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో డిపాజిట్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బాడీలో ఈ యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయినప్పుడు మనకి ఎక్కడ ఫస్ట్ డిపాజిట్ అయ్యే ప్లేసెస్ ఏంటి అంటే, మన పాదంలో ఈ బొటన వేలు ఏదైతే ఉందో, ఈ బొటన వేలుకి మనకు ఇక్కడ ఫస్ట్ జాయింట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ. దాంతోపాటు ప్లాంటర్ ఫేషియాలో కూడా మనకు ఆ యూరిక్ యాసిడ్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆ డిపాజిట్ అయ్యి అది పెయిన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ పెయిన్ క్రియేట్ అవడం వల్ల మనం నడవడానికి, రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి, రెగ్యులర్ యాక్టివిటీస్ కి ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని మనం యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి అనేది మన మెయిన్ టాపిక్ బేసికలీ.